ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? ఒక పాప ఉయ్యాల ఆడడానికి పార్క్కి వెళ్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. ఎందుకు? అమ్మాయికి డిసేబిలిటీ ఉందని చెప్పి. అసలు వాళ్ళకి ఏం రైట్ ఉందని చెప్పి ఒకరిని అట్లా ఎలవ్ చేయకుండా అడ్డుకుంటారు. ఇది ఒక్కరి ప్రాబ్లం అని కాదు, మన సొసైటీలో ఇప్పటికీ వాళ్ళని ఒక చిన్న చూపు చూస్తూ ఏదో జాలి చూపించడం టైప్లో ట్రీట్ చేస్తారు. కానీ వాళ్ళకి చూపించాల్సింది జాలి కాదు, వాళ్ళకు కూడా మనలాగే నార్మల్గా జీవించే హక్కు ఉంది. ఏదో వాళ్ళు డిసేబుల్గా ఉన్నారు, వాళ్ళ మీద జాలి చూపిద్దాము, వాళ్ళకి ఏదో ఆడుకోవడానికి ఎలో చేసి మనం గొప్ప పని చేసామని ఫీల్ అవ్వకూడదు. వాళ్ళకి మనకి ఎలాంటి డిగ్నిటీ ఉందో ప్రతి పని చేయడానికి వాళ్ళకు కూడా కనీసం పిల్లలకి ఆడుకునే స్వేచ్ఛ కూడా లేకుండా సొసైటీలో కొందరు బిహేవ్ చేస్తున్నారు. ఒక్కొక్క దేశంలో ఆటిజం కిడ్స్ని కానీ ఇట్లాంటి స్పెషల్ కిడ్స్ని ఎంత కేర్గా చూసుకుంటారు. మన దగ్గర గవర్నమెంట్ దగ్గర నుంచి వెళ్ళి సపోర్ట్ అసలు లేనే లేదు. కనీసం మన ప్రజల్లో మనం ఒకరికి హెల్ప్ చేసుకుంటూ అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. కానీ ఇట్లా వాళ్ళని దూరం పెడుతూ ఏం సాధిస్తుంది సమాజం? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఎవరైనా పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఆటిజం కానీ స్పెషల్ కిడ్ కానీ లేదైనా డిసేబిలిటీ ఉంటే వాళ్ళు ఎంత మెంటల్ ట్రోమాకి గురవుతారో ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవడానికి ఒక టైం పట్టుద్ది. యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్కి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఎఫెక్ట్ అవ్వద్దు అని చెప్పి ప్రతిదీ భరిస్తూ ఉంటారు. అందరూ ఫంక్షన్లకి మంచిగా బిందాస్కి వెళ్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి పేరెంట్స్ని చూసారా? అమ్మ కానీ నాన్న కానీ ఒకరు తప్పకుండా ఆ పిల్లలతోటి ఇంట్లో ఉంటారు. ఏదైనా ఫంక్షన్కి పిల్లల్ని తీసుకెళ్ళినా అయ్యో ఇబ్బంది పడుతూ ఉంటారు, అయ్యో నా బాబు వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా అని చెప్పి. అట్లా కాకుండా మనం ఎట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళతో పాటు మనం మింగిల్ అయిపోయి వాళ్ళని కూడా నార్మలే అన్న ఫీల్ తోటి మనము బిహేవ్ చేస్తే ఆ పేరెంట్స్కి ఎంత హ్యాపీగా ఉంటుంది, ఆ పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటుంది. మనం మారాలి. నిజం చెప్పాలంటే సెన్సిటివ్గా ఉండడం నేర్చుకోవాలి.